హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అదే మనము ఇంగ్లీష్ని కంటిన్యూ చేద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అయిపోయింది. ఇది అనగానే అందరికీ అనిపిస్తుంది, అబ్బా ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది, ఊరికే ఎప్పుడు చూసినా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. యాక్చువల్గా ఏంటంటే మనకు మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ ఉండదు. మనం మాట్లాడేటప్పుడు అంతా ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మీరు ఇప్పుడు యూస్ చేసిన సెంటెన్స్ ఏ పార్ట్ అని ఎవ్వరూ అడగరు. అది అంతగా ఇంపార్టెంట్ కూడా కాదు. కానీ మనం ఎగ్జామ్ రాస్తాం చూడండి, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా చూస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరి గురించైనా చెప్పారనుకోండి, చెప్తే ఇప్పుడు అతను ఎవరు అన్నారనుకోండి, హూ ఈజ్ దట్ పర్సన్ అన్నాం. హూ ఈజ్ దట్ పర్సన్ అంటే హీ ఈజ్ నైబర్ అన్నాం. హీ ఈజ్ నైబర్ అనేది మనం చెప్పొచ్చు. హూ ఈజ్ దట్ పర్సన్ అన్నాం, మై నైబర్ అన్నాం. ఎక్కడ చెప్తాం? ఇది మాట్లాడేటప్పుడు మాత్రమే మనం చెప్తాం. అదే మీరు సేమ్ రాశారనుకోండి, రిటర్న్లో రాస్తే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు అని అర్థం. మనం ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే హీ ఈజ్ మై నైబర్ అని చెప్పాలి. కానీ మనము చెప్పేటప్పుడు అంటే మనం రాయాలి, హీ ఈజ్ మై నైబర్ అని చెప్పి రాస్తేనే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. మీరు అలా రాయలేదు, మై నైబర్ అని రాశారనుకోండి, అది రాంగ్ అవుతుంది. మీకు మార్క్, యూ విల్ లూజ్ మార్క్. కానీ ఇక్కడ మనం చెప్పేటప్పుడు చెప్పాం చూడండి, అలా చెప్పొచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకునేటప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుంటాం, ఎందుకంటే ఎగ్జామ్స్లో అవసరం వస్తాయి అని. ఓకేనా? రైట్. మామూలుగా నౌన్ గురించి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే నౌన్ గురించి అంటాం. యాక్చువల్గా నౌన్ గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా ఉంది. అంతా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, మన మైండ్ కంప్లీట్గా వీ విల్ గో ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. వీ విల్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎక్కువగా డిస్కస్ చేసుకొని ఎక్కువగా ఆలోచించవచ్చు. అందుకనే మీకు ఈజీగా చెప్పేసేస్తాను, ఈజీగా. ఓకే, మీకు ఇవన్నీ ఎవరు చెప్పరు అని నేను అన్నాను, కానీ మీరు విన్న తర్వాత తెలుస్తుంది ఇది ఈజీగా ఉంది అని. కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఎక్కడ అవుతాం చూడండి, నౌన్ గురించి తెలుసుకోగానే నౌన్ ఈజ్ ఆఫ్ 5 kinds అంటాం. నౌన్ ఈజ్ ఆఫ్ 5 types. దెర్ ఆర్ 5 types ఆఫ్ నౌన్స్ అంటాం. ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి. నౌన్ వీడియో నేను చేశాను, ఒకసారి చూడండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, వర్బ్ ఏంటి, యాడ్వర్బ్ ఏంటి, యాడ్జెక్టివ్ ఏంటి, జస్ట్ అవుట్లైన్స్ అనమాట. అవుట్లైన్స్ మనం చూస్తాం. అవి కంప్లీట్గా డిస్కషన్ మనం స్టార్ట్ చేస్తామనుకోండి, ఇట్ టేక్స్ టైమ్. ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఇట్స్ యూసేజెస్ అండ్ ఎవ్రీ పార్ట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ డీప్లీ. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ అనగానే మనం ఏంటి, యాక్షన్ వర్బ్ అంటాం చిన్నప్పటి నుండి. కానీ అది యాక్షన్ వర్బే కాదు, వర్బ్కి చాలా పెద్ద స్టోరీ ఉంది. యాడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్ అంటాం, అది కాదు. యాక్చువల్గా దానికి స్టోరీ ఉంది. వీ హ్యావ్ అ స్టోరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఇప్పుడు మనం నౌన్ చూద్దాం. నౌన్లో కూడా మళ్ళీ డీప్ డిస్కషన్ ఉంటుంది. ఓన్లీ నౌన్లో ఉంటుంది, తర్వాత వర్బ్లో ఉంటుంది. ఇక్కడ నౌన్లో చూడండి, మీకు టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటే 5 types ఆఫ్ నౌన్స్ అంటాం. ఆ టైప్స్ ఆఫ్ నౌన్స్ మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను. ప్రాపర్ నౌన్ ఉంటుంది, కామన్ నౌన్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. ఓకే, యూ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ సమ్ వీడియో. ఇఫ్ యూ సీ దట్ ద ప్రీవియస్ వీడియో, ఇఫ్ యూ వాచ్ ఇట్, దెన్ యూ విల్ గెట్ దట్ దీస్ 5 nouns, 5 types ఆఫ్ నౌన్స్ అందులో ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే లెట్ us know మోర్ అబౌట్ నౌన్ అన్నాను. నౌన్ గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలి, ఇంకా కొంచెం అంత స్టోరీ ఉంది. ఓన్లీ సపరేట్గా నౌన్ ఏంటంటే కేసెస్ ఆఫ్ నౌన్ అంటాం దాన్ని. నౌన్కి ఇంకా వేరే సపరేట్ కేసెస్ అన్నమాట. అవి ఏంటి అంటే పొజెసివ్ కేస్ అంటాం. పొజెసివ్ కేస్ మీరు పొజెసివ్ నౌన్ అని కూడా అనొచ్చు. ఒకేటివ్ కేస్ అంటాం. ఒకేటివ్ కేస్ మీరు ఒకేటివ్ నౌన్ అని కూడా అనొచ్చు. కాంపౌండ్ కేస్ అంటాం. కాంపౌండ్ కేస్ కాంపౌండ్ నౌన్ అనొచ్చు. అలాగే నౌన్ అండ్ నంబర్ అంటాం. నౌన్ నంబర్ ఇది ఏంటి అంటే నౌన్ నంబర్ అంటే నంబర్ అనగానే మీకు ఏంటి తెలిసేది,
మనం ఇంగ్లీష్లో గ్రామర్లో చూస్తున్నప్పుడు సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచిస్తే సింగులర్ ప్లూరల్ అనేది కనుక చెయ్యాలి అంటే మనం ఎస్ని యాడ్ చేస్తాం. ఓకే, ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఎస్ని ఈఎస్ని యాడ్ చేసి ప్లూరల్ చేయాలి అంటే ఓన్లీ నౌన్ మాత్రమే అవుతుంది. యూ విల్ నాట్ మేక్ ఎనీ అదర్ పార్ట్స్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. అవి ఓన్లీ పార్ట్స్, అవి ఓన్లీ వర్డ్స్గా ఉంటాయి అంతే. వర్బ్ని కూడా సింగులర్ ప్లూరల్ చేయొచ్చు, సింగులర్ ప్లూరల్ అది చేయొచ్చు. ప్రనౌన్ ఉంటుంది. మనకి ఏంటి అంటే 3 మాత్రమే ఉంటాయి సింగులర్ ప్లూరల్స్. నౌన్ ఒకటి, ప్రనౌన్ ఒకటి, వర్బ్ ఒకటి. వర్బ్లో కూడా మనం ఎలా అంటే ఒక విషయం ఉంది, ఎస్ని యాడ్ చేస్తే ప్లూరల్ అవ్వదు. ఎస్ని యాడ్ చేస్తే ప్లూరల్ అవ్వదు. ఎస్ని యాడ్ చేసామనుకోండి సింగులర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ దట్ వన్ వర్డ్ ఉంది, స్పీక్ అనే వర్డ్ ఉంది. స్పీక్కి నేను స్పీక్స్ అని యాడ్ చేశాను అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు స్పీక్ అనే వర్డ్ ఉంది, ఇది స్పీక్ అనే వర్డ్ ఉంది, స్పీక్ అనే వర్డ్ ఉంది. ఈ స్పీక్ని నేను గనక స్పీక్స్ అని యాడ్ చేశాను అనుకోండి, ఎస్ యాడ్ చేశాను అనుకోండి, ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది సింగులర్ అవుతుంది. ఇది ప్లూరల్ కాదు, సింగులర్ అవుతుంది. ఇది ప్లూరల్ అవుతుంది. అంటే ఐ వి యు దే ప్లూరల్ వర్డ్స్తో మీరు స్పీకే యూజ్ చేయాలి. స్పీక్స్ అనగానే ప్లూరల్ ఉంది కదా అని అనుకుంటాం. అలాగే అపాస్ట్రఫీ వర్బ్కి ఎప్పుడూ రాదు. అపాస్ట్రఫీ వర్బ్కి రాదు. కొంతమంది ఏం చేస్తారంటే హీ స్పీక్స్ అని రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ స్పీక్స్ అని రాసాం. కొంతమంది ఇలా అపాస్ట్రఫీ పెడతారు తెలియక, స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, ఐ సీ సమ్టైమ్స్ దట్. సో వర్బ్కి ఎప్పుడూ రాదు అపాస్ట్రఫీ. అలాగే వర్బ్కి ఎస్ వచ్చిందనుకోండి, ఎస్ వస్తే అది సింగులర్ అవుతుంది అనమాట. హీ స్పీక్స్ అని రాసాం. ఇదే మనం సేమ్ స్పీచ్ అని రాసామనుకోండి, స్పీచ్ అని రాసాం, దీనికి నేను ఈఎస్ అని యాడ్ చేశాను అనుకుందాం. ఓకే, స్పీచ్ వచ్చేసి సింగులర్ అవుతుంది, స్పీచెస్ వచ్చేసి ప్లూరల్ అవుతుంది. స్పీచ్ ఏమో సింగులర్, స్పీచెస్ ఏమో ప్లూరల్. అయితే ఈ స్పీచెస్ ఏమవుతుంది, స్పీచెస్ ఇది నౌన్ అవుతుంది. నేను చెప్పాను కదా, సింగులర్ ప్లూరల్లో ఎస్ యాడ్ చేసినా ఈఎస్ యాడ్ చేసినా మనం ఏంటి అంటే సింగులర్ ప్లూరల్ చేయాలి అనుకుంటే మనము ఇదే నౌన్ మాత్రమే చేస్తాం, సింగులర్ ప్లూరల్ని వేరేవి చెయ్యం. మీరు వర్బ్ని చేస్తే మాత్రం ఇది అవుతుంది. సరే, మరి ఇప్పుడు ఈ పొజెసివ్ కేసు, ఈ వొకేటివ్ కేసు ఏంటి అంటే ఇవి మనకు ఎగ్జామ్స్లో వస్తుంటాయి. ఎలా వస్తాయంటే ఇప్పుడు ఈ పొజెసివ్ కేసు ఉందనుకోండి, ఈ పొజెసివ్ కేస్కి ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను నేను. ఎగ్జాంపుల్ ఏం రాస్తానంటే రవి బుక్ అన్నాను అనుకోండి, రవి బుక్ అన్నాను అనుకోండి, దీనికి మీనింగ్ లేదు. కానీ నేను ఇలా రాశాను అనుకోండి, రవీస్ బుక్ అన్నాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అది రవి యొక్క బుక్ అని అర్థం. ఇక్కడ ఈ రవీస్ అని ఉంది చూడండి, ఇది వచ్చేసి పొజెసివ్ కేసు అవుతుంది. రవి ఏంటి, నౌనే, రవి నౌనే. మీరు అపాస్ట్రఫీ వేసి పెట్టినా అది కూడా నౌనే అవుతుంది. కాకపోతే నౌన్కి పేరు ఏంటంటే పొజెసివ్ నౌన్ అంట, పొజెసివ్ కేస్ అనమాట. రైట్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, దిస్ ఈజ్